హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టీజీపీఎస్సీ నుండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి ఇది మంచి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ. ఈ వీడియోలో మనం వేకెన్సీస్, ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, ఫీజ్, ఎగ్జామ్ ప్యాటర్న్, సెలక్షన్ ప్రాసెస్ అన్ని కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్స్ జూన్ 8 నుండి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జూలై 15 ఈవినింగ్ 5 PM వరకు. హాల్ టికెట్స్ ఎగ్జామ్కి 7 days ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ టెంటేటివ్గా అక్టోబర్ 26లో కండక్ట్ చేస్తారు. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేయడం బెటర్. వేకెన్సీస్ విషయానికి వస్తే టోటల్గా 49 పోస్ట్ అనౌన్స్ చేశారు. ఇవన్నీ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్స్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ పోస్ట్. కేటగిరీ వైజ్ రిజర్వేషన్ ప్రకారం వేకెన్సీస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. కాబట్టి మీ కేటగిరీకి సంబంధించిన రిజర్వేషన్ డీటెయిల్స్ నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. క్యాండిడేట్స్ బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే త్రిబుల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్. ఏఎంఐఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై చేయవచ్చు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన క్యాండిడేట్స్కి ఒక ఇంపార్టెంట్ పాయింట్: డిగ్రీ యూజీసీ, ఏఐసిటిఈ మరియు డిఈబి రికగ్నిషన్ కలిగి ఉండాలి. రికగ్నిషన్ లేని డిగ్రీస్ యాక్సెప్ట్ చేయరు. అలాగే నోటిఫికేషన్ డేట్కి ముందే క్వాలిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలి. రిజల్ట్ అఫీషియల్లీ డిక్లేర్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ గురించి చూద్దాం. మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ 44 years. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. పీహెచ్ క్యాండిడేట్స్కి 10 years రిలాక్సేషన్ ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సర్వీస్ ప్రకారం 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి అడిషనల్ రిలాక్సేషన్ నోటిఫికేషన్ రూల్స్ ప్రకారం అప్లై అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా టీజీపీఎస్సీ వెబ్సైట్ విజిట్ చేయాలి. న్యూ క్యాండిడేట్స్ అయితే ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసిన క్యాండిడేట్స్ డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, కేటగిరీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా వెరిఫై చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసి ప్రివ్యూ చేసి పేమెంట్ కంప్లీట్ చేయండి. పేమెంట్ సక్సెస్ అయ్యాక అప్లికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకోండి. ఫీ డీటెయిల్స్ చూద్దాం. ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 1000. ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ప్రాసెసింగ్ ఫీ 500. ఎగ్జామినేషన్ ఫీ 120. అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ ఫీ నుండి ఎగ్జామ్ట్ అవుతారు. ఫీ పేమెంట్ ఆన్లైన్లోనే చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. ఈ పేపర్ ఇంగ్లీష్ మరియు తెలుగు 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. పేపర్ 2 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఇందులో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్. ఈ పేపర్ ఇంగ్లీష్లో మాత్రమే కండక్ట్ చేస్తారు. మొత్తంగా 300 క్వశ్చన్స్, 450 మార్క్స్ ఉంటాయి. సెలక్షన్ రిటన్ ఎగ్జామినేషన్, పర్ఫార్మెన్స్ మరియు మెరిట్ బేసిస్లో ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40%, బీసీ క్యాండిడేట్స్కి 35%, ఎస్సీ, ఎస్టీ మరియు పీహెచ్ క్యాండిడేట్స్కి 30%. సో ఫ్రెండ్స్, క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 49. క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, ఎలక్ట్రికల్ లేదా త్రిబుల్ లేదా ఏఎంఐఈ. ఏజ్ లిమిట్ 18 నుండి 44 years. శాలరీ 54,220 నుండి 1,33,630 వరకు. ఎగ్జామ్ ప్యాటర్న్ 300 క్వశ్చన్స్, 450 మార్క్స్. సెలక్షన్ రిటన్ ఎగ్జామినేషన్ అండ్ మెరిట్ బేసిస్లో ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ టీజీపీఎస్సీ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది. డిస్క్రిప్షన్లో కూడా లింక్ మెన్షన్ చేస్తాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ అందరికీ.